పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. తునిలో చిన్నారి మిస్సింగ్ రోజురోజుకు క్లిష్టంగా మారుతుంది. నాన్నా అంటూ వెళ్ళిన ఆ పసి ప్రాణం ఏమైపోయింది? 9 రోజులుగా కన్నవారి కడుపు కోతకు ముగింపు ఎప్పుడు? కాకినాడ జిల్లా దొండవాకలో అదృశ్యమైనటువంటి చిన్నారి జాను అలియాస్ జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తోంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిన అత్యాధునిక సాంకేతికతను వాడుతున్న ఆ పసిపాప జాడ మాత్రం దొరకడం లేదు. ఈ మిస్టరీ కేసును ఛేదించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో కథ సరికొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు 30 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే ప్రత్యేక హనుమాన్ బృందం కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం దొండవాక చుట్టుపక్కల ఉన్న తోటలు, దట్టమైన కొండ ప్రాంతాలను ఈ ఉమ్మడి బృందాలు అనువనువు గాలిస్తున్నాయి. సాధారణ కంటికి కనిపించినటువంటి విషయాలను సైతం గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక థర్మల్ డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు. సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి ఈ డ్రోన్ల ద్వారా కొండ చుట్టూ ఉన్న అనుమానాస్పద ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన డ్రోన్ తనిఖీలలో ఎలాంటి వన్యమృగాల సంచారం ఉన్నట్లు ఆనవాళ్లు కూడా లభించలేదు. దీంతో ఇదంతా మానవ తప్పిదమేనని, ఎవరో చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు ఏంటంటే, చిన్నారి అదృశ్యమైనటువంటి సమయంలో ఆమె వెంట వెళ్లిన పెంపుడు కుక్క కథే. పాపతో పాటు వెళ్లిన ఆ శునకం తిరిగి ఇంటికి వచ్చింది. శనివారం నాడు ఆ కుక్క అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఇక్కడ సంచలనంగా మారింది. ఆదివారం నాడు పశు వైద్యశాలలో ఆ కుక్కకు పోస్టుమార్టం కూడా పూర్తి అయ్యింది. ఆ శునకం శరీర భాగాల నుంచి కీలక నమూనాలను సేకరించి అత్యవసరంగా విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తేనే కుక్క మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయి. దానికి ఎవరైనా విషయం పెట్టారా లేక మరేదేమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఆ రిపోర్ట్ కోసం. ఇంకొక వైపు సాంకేతిక దర్యాప్తును కూడా పోలీసులు మరింత వేగవంతం చేశారు. దొండవాక పరిసరాలలో 7 సెల్ టవర్లు ఉన్నాయి. ఆ పరిధిలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ చిన్నారి అదృశ్యమైనటువంటి రోజు ఆ టవర్ల పరిధిలో నమోదైనటువంటి సుమారు 4800 ఫోన్ కాల్స్ డేటాను కూడా సేకరించి క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఈ కాల్ డేటా ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. వారిని రహస్య ప్రాంతాలలో ఉంచి విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో సైతం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన సమయంలోనూ ఎటువంటి జంతువుల ఆనవాలు లభ్యం కాలేదని, మానవ ప్రయత్నంతో పాటు సాంకేతికంగా జాను ఆచూకీ కోసం అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఆ 7 టవర్ల పరిధిలో ఉన్నటువంటి పాపను ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసేది కనుక ఉంటుంటే 7 టవర్ల పరిధిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫోన్లు మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఉంటుంది కాబట్టి, ఇంటర్లింకుగా ఏదో ఒక సంభాషణ దొరుకుతుంది కాబట్టి దాని త్రూ ఈ యొక్క కేసుకు కూపి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ కిడ్నాప్ అయినటువంటి శనివారం రోజు పాప మిస్ అయినటువంటి రోజు ఈ 7 టవర్ల పరిధిలో ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎవరెవరికి ఫోన్లు మాట్లాడుకున్నారో అందరి ఫోన్లను కూడా ఇప్పుడు 4800కు పైగా ఫోన్ కాల్స్ని కూడా డేటాను విశ్లేషించారు పోలీసులు. దాంట్లో కొన్ని అనుమానాస్పదంగా మాట్లాడినటువంటి మాటలు, చిన్నారికి రిలేటెడ్గా ఉన్నటువంటి మాటలు, అనుమానాస్పదమైనటువంటి టాపిక్స్ ఉన్నటువంటి ఫోన్ కాల్స్ని ట్రేస్ చేసి ఇప్పుడు వారిని విచారించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలో పాపకు ఏమైనా జరిగిందా లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి విషయం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న 2 రోజుల నుంచి చాలా సీరియస్గా దీన్ని తీసుకోవడంతో అన్ని రకాల ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో, ఎన్ని మార్గాలు ఉంటాయో ఈ చిన్నారి దొరకడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు.